ఈరోజు నేను చెక్కల రెసిపీ చేశానండి. చాలా బాగుంది, అసలు చాలా టేస్టీగా వచ్చాయి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. బియ్యం పిండిలోని మరిగి మరిగి ఆయిల్ వేసారంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆయిల్ కూడా పీల్చవయ్యి. అల్లం, పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసుకుని నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు కూడా గంట ముందు నానబెట్టింది వేసుకోవాలి. జీలకర్ర, వాము, కొత్తిమీర, జీలకర్ర ఇంకా ఉన్నాయన్నీ అందులో వేసేయడమే. సాల్ట్ ఒక మన చేతికి వచ్చినవి ఎన్ని వేసినా కూడా బాగానే ఉంటాయి అవి. ఫస్ట్ ఏంటంటే కారం, ఉప్పు సరిపోతే బాగుంటాయి. మొత్తం మాత్రం హాట్ వాటర్తోనే కలుపుకోవాలి. కూల్ వాటర్ అయితే ఆయిల్ పీల్చేస్తాయండి, హాట్ వాటర్ అయితే బాగుంటుంది. తర్వాత ఒక పాలిథిన్ కవర్కి ఆయిల్ రాసేసుకుని, మనకి డీమోట్ కవర్స్ ఉంటాయి కదా, అవి అయితే సరిపోతాయి. వాటి మీద బాల్స్ కింద పెట్టుకుని గ్లాస్ ఇలా నొక్కుంటే సరిపోతాయి. చాలా బాగుంటాయి, ఆయిల్ కూడా పీల్చవు, చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఒక అర కేజీ పిండికి చేశాను. బాయ్ బాయ్.